నా పేరు పద్మారాణి. నేను ఎల్బీ నగర్ నుంచి వచ్చాను విరంచి హాస్పిటల్కి. ఫస్ట్ నేను ఇక్కడే బ్రెయిన్ ఆపరేషన్ కూడా చేసుకున్నాను. ఏప్రిల్ 9th ఎంఆర్సి నాయుడు సారు చేశారనమాట. నాకు అప్పుడు చాలా నచ్చింది, బాగుంది అనిపించింది. ట్రీట్మెంట్ కానీ మళ్ళా వీళ్ళు స్టాఫ్ వాళ్ళందరూ కూడా బాగా నచ్చారు. మాకు స్పెషల్ రూమ్ ఇచ్చారు, సారు కూడా రికమెండ్ చేశారు. ఇక్కడ మాకు రవి అనే అబ్బాయి తెలుసు అనమాట. అందుకుని విరంచి గురించి మాకు తెలిసి మేము ఇక్కడికి వచ్చాము. బ్రెయిన్ ఆపరేషన్ అప్పుడు కూడా నాకు అంత మంచిగా జరిగింది. నేను 2 నెలల తర్వాత రోజు వాకింగ్కి వెళ్ళి వచ్చేదాన్ని, అంతా చేసుకునేదాన్ని. నా పని నేను చేసి ఇంట్లో పని కూడా చేసేదాన్ని. అలాంటిది వామిటింగ్స్ అయ్యేటప్పటికి కర్మాన్ ఘాట్ పైనీర్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. సోడియం లెవెల్స్ తగ్గింది అని టెస్టులు చేసి చెప్పారు. 3 days బాగానే ఉన్నాను. 4th day నుంచి కాళ్ళు మొత్తం మోకాల కింద నుంచి కిందకి కూలిపోతున్నాయి అన్నమాట. ఇక మళ్ళీ డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చేసినాక ఫిజియోథెరపిస్ట్ వచ్చి చూసి నర్వ్స్ ప్రాబ్లం అని చెప్పేటప్పటికి వెంటనే మళ్ళీ విరంచి హాస్పిటల్కే తీసుకొచ్చి ఎంఆర్సి నాయుడు సార్, డాక్టర్ ఎంఆర్సి నాయుడు గారు ఉన్నారు కదా, ఆయనకు చూపిస్తే ఆయన అన్నారు మళ్ళీ ఫిజిషియన్ కూడా చూపిద్దాము, ఇంకో సంధ్య మేడం అన్నారు, ఆ మేడం కూడా చూపిద్దామని ఇక ఇద్దరు, సంధ్య మేడం అను క్యాథక్యూర్ సారు ఫిజిషియన్ అనమాట, వచ్చి చూసి 2 రోజులు ఐసీయూలో ఉంచారు. ఇక సంధ్య మేడం ఒక్క రోజు మొత్తం నాతోటే ఉన్నారు. డాక్టర్ సంధ్య మేడం ఆ ఉండి ఆ వెన్ను నుంచి నీరు తీసి టెస్టులకు పంపించి అన్నీ చేసి మొత్తం ఒక డే మొత్తం ఏ పేషెంట్ని చూడకుండా నాతోటి ఉండి మొత్తం చూసి ఆ మేడం అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ ఇంజెక్షన్స్ అనేది ఇవ్వాలన్నారు. ఎక్కడ నర్వ్స్ దొరకట్లేదన్నమాట. ఇక్కడ మెడ దగ్గర నర్వ్ తీసి డాక్టర్ ఐసీయూలోకి తీసుకెళ్ళి ఆ రోజు ఇంజెక్షన్స్ 5 days ఎక్కిచ్చారు. 5 days 5 hours అనమాట, 1 dayలో అట్లా ఎక్కించి మొత్తం నన్ను అయితే మేడం చలవే అనుకుంటాను నేనైతే. ఫిజిషియన్ సార్ రోజు వచ్చేవారు, ఎంఆర్సి నాయుడు సారు, అథ్లెట్ సారు అందరూ వచ్చి చూసి మళ్ళీ వామిటింగ్స్ అవుతుంటే మెడిసిన్ ఇచ్చి, ఆ స్టాఫ్ కూడా చాలా బాగా చూశారు. ఆయమ్మ అయితే నన్ను డే అండ్ నైట్ ఎంత బాగా చూశారంటే అసలు ఇంట్లో మనిషి చూసినట్టే చూశారు నన్ను. చాలా బాగుంది విరంచి హాస్పిటల్, నాకు చాలా నచ్చింది. మళ్ళీ వెళ్ళేటప్పుడు లేచి కూర్చోవడం చైర్లో, ఇక్కడే విరంచి హాస్పిటల్ 11 days ఉన్నాం మేము. 11 daysలో మళ్ళీ లేచి మెల్లగా నన్ను చైర్లో బాబు వాళ్ళు కూర్చోబెట్టేవారు, మళ్ళీ బెడ్ మీద పడుకోబెట్టడం అట్లా చేశారనమాట. చేసేటప్పటికి ఆ ఇంజెక్షన్స్ ఇచ్చారు కదా, నాకు కొంచెం క్యూర్ అయినట్టు. మోకాల కింద నుంచి తిమ్మిర్లు ఉంటాయి అన్నమాట. రైట్ హ్యాండ్ ఒకటి తిమ్మిరి ఉంటుంది. మళ్ళీ తర్వాత తీసుకెళ్ళిపోయి రిహాబిటేషన్ సెంటర్లో పెడితే ఒక 13 days అక్కడ ఉన్నాం. తర్వాత ఇంటికి వచ్చినాక రోజు అతను ఫిజియోథెరపిస్ట్ వచ్చి ఫిజియోథెరపీ చేయడం 1 day. నాకు సాధ్యమైనంత వరకు నేను కూడా చేసుకుంటున్నా కాళ్ళు అవి. దీనికి అంత మూలం ఎవరంటే నాకు సంధ్య మేడం అనే చెప్పాలి నేను. ఎందుకంటే మేడం చాలా కేర్ తీసుకున్నారు. ఫస్ట్ నన్ను ఒక మదర్ లాగా ట్రీట్ చేసినట్టు చేశారు, కానీ పేషెంట్ని చేసినట్టు చేయలేదు. చాలా బాగా చూశారు. అసలు నాకు నచ్చింది ఎవరంటే డాక్టర్స్ కానీ ఇక్కడ స్టాఫ్ కానీ అందరూ బాగా చూశారు నన్ను. చాలా బాగా అంటే చాలా బాగా చూశారు. రూమ్ ఇచ్చి స్పెషల్ రూమ్ అనమాట. మళ్ళీ మా బాబు వాళ్ళు కూడా రోజు ఇక్కడ ఉండడం నాతోటి చాలా బాగా చూశారు. నేను ఇప్పుడు వాకర్ పట్టుకొని నేనే నడుస్తున్నాను ఇంట్లో. నా పనులు వాష్రూమ్లో కూడా నేనే వెళ్ళగలిగే. కాకపోతే పిల్లలు పడతానేమో స్టెరాయిడ్స్ కదా అని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటున్నారు, కానీ వాష్రూమ్లోకి నేనే వెళ్తున్నాను, బయటకు నేనే వస్తున్నా. మళ్ళీ వాకర్ పట్టుకుని ఇల్లంతా తిరిగి కింద పార్కింగ్లో కూడా నేనే వాకర్ తీసుకొని ఎవరొకళ్ళు ఉంటున్నారు. వెళ్ళి 1 hour ఎండలో కూర్చొని మళ్ళీ రావడం. కోడలు కూడా నాకు పెట్టడం ఫుడ్ అది కూడా చాలా బాగా పెడుతుంది. ఇది తొందరగానే నేను అనుకుంటున్నా కొంతవరకు రికవరీ అవ్వగలిగానేమో అని నేను అనుకుంటున్నా. మళ్ళీ మేడం 2 months తర్వాత వచ్చి రివ్యూ తీసుకోమన్నారు. చాలా బాగా చూశారు. విరంచి హాస్పిటల్ చాలా నచ్చింది, చాలా బాగా చూశారు.